హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్స్ మీద మనకు భారీ న్యూస్ అయితే ఒకటి వచ్చిందండి. అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ భారీ షాక్ అయితే రాబోతుందండి. అది ఏంటి అంటే చాలామంది ఎంతోమంది అంటే దగ్గర దగ్గర ఒక 2 నెలల నుంచి గవర్నమెంట్ వారు మొత్తుకొని చెప్తున్నారండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తీసుకునేవాళ్ళు, రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్ళు రేషన్ కార్డ్ ఈకేవైసీ చేయించుకోమని చెప్పేసి అని 2 నెలలుగా చెప్తూ వస్తున్నారండి. వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేశారు, చాలామంది చేయించుకోలేదు. అలాగ చేయించుకొని వారి కార్డులన్నీ కూడా రద్దయిపోయినాయండి. అలా రద్దయిపోవడం వల్ల రేషన్ కార్డుతో లింక్ అయి ఉన్న పెన్షన్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఈ నెల నుంచి పెన్షన్స్ కూడా కట్ అయిపోతున్నాయండి. ఎవరికైతే ఈ కేవైసీ చేయించుకోలేదో రేషన్ కార్డుకి వారికైతే కంపల్సరీగా ఈ నెల నుంచి అయితే పెన్షన్ అయితే రాదండి. వాళ్ళకి రాలేదు అని అంటే మాత్రం రేషన్ కార్డు కట్ అయిపోయినట్టే, అదే గుర్తండి. ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితే కట్ చేసేసారండి. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చారండి. ఫస్ట్ జనవరి వరకు చెప్పారు. తర్వాత గడువు పెంచారు. అంటే చాలామంది ఇంకా చేయించుకోవాలి అని వాళ్ళ రిక్వెస్ట్లు విని వాళ్ళకైతే గడువు అయితే పెంచారండి. రేషన్ కార్డు ఈకేవైసీ టైం అయితే ఫిబ్రవరి ఎండింగ్ వరకు పెట్టారు. దాని తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ కూడా పెంచారండి. అప్పటి వరకు కూడా చేయించుకొని వాళ్ళ రేషన్ కార్డులు అయితే కట్ అయిపోయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలాసార్లు హెచ్చరించారండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ పథకాలన్నీ కూడా ఇస్తామని చెప్పారు కదా, అలా చెప్తూ వస్తున్నారు. కానీ చాలామంది కొంతమంది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు, కొంతమంది ఇక్కడ నుంచి వలస వెళ్ళి ఉండొచ్చండి. అలాగ వెళ్ళిన వాళ్ళందరి కార్డులన్నీ కూడా అట్లా ఈకేవైసీ చేయించుకొని వాళ్ళందరి కార్డులు కూడా తీసేశారు. వారికి ఇక్కడి నుంచి రెగ్యులర్గా వచ్చే పెన్షన్ అయితే రాదండి. ఫిబ్రవరి నెల పెన్షన్ అయితే కట్ అయిపోయినట్టే. ఇక రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకున్న వాళ్ళందరికీ రెగ్యులర్గా ఎలా వస్తున్నాయో పెన్షన్స్ అన్నీ కూడా అలాగే ఈరోజు అప్డేట్ అవుతుందండి. పెన్షన్ అనేది ఈరోజు అప్డేట్ అయితే కంపల్సరీగా ఈరోజు అయితే పడవు అకౌంట్స్లో అయితే మాత్రం కరెక్ట్గా ఒక 2-3 రోజులు అయితే పడుతుందండి. అప్డేట్ అయిన తర్వాత 2-3 రోజుల్లో పడిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మరికొంతమందికి షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.